ప్రేక్షకులకు నమస్కారం అండి. రక్తహీనత అంటే ప్లేట్‌లెట్ కౌంట్ అవనివ్వండి, లేకపోతే హిమోగ్లోబిన్ అవనివ్వండి, ఆర్బీసీ అవనివ్వండి, ఈ అతిగా తగ్గిపోవడం, రక్తహీనత అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రక్తహీనత ఉంది అంటే మనకి అర్థం ఏంటంటే, మన బాడీ సరిగ్గా ఐరన్ అనేదాన్ని తీసుకోవట్లేదు, అబ్జార్బ్ చేసుకోవట్లేదు. ఐరన్‌ని అబ్జార్బ్ చేసుకోవట్లేదు అంటే ఏంటంటే, మీ బాడీలో సి విటమిన్ అనేది మాక్సిమం తగ్గిపోయింది. దీనికి ఏం చేయాలంటేనండి, అప్పుడు మీరు ఆయుర్వేదంలో లోహ భస్మం, అయస్కాంత భస్మం, ఉక్కు భస్మం ఇలాగా అనేక రకాల భస్మాలుంటాయి. అన్నీ కూడా ఐరన్ పెరగడానికి పనిచేస్తాయి. ఈ ఐరన్ పెరిగే ఏ భస్మం అయినా సరే మీరు ఉసిరి కషాయంతోటి తీసుకోవడం వల్ల, లేదంటే ఉసిరి చూర్ణంతోటి బాగా నూరుకొని దాన్ని చక్కగా పొట్లాలు కట్టుకుని ఉసిరి కషాయంతోటి తీసుకుంటే చాలా బాగా పనిచేసి, అంటే మీరు డైరెక్ట్‌గా ఐరన్ టాబ్లెట్ ఏసుకునే బదులు ఈ విధంగా కనుక మీరు వాడుకుంటే, ఈ భస్మాలు కూడా ఎలా ఉంటాయంటే, సరైన వైద్యుడు ఐరన్ గాని, అయస్కాంతం గాని, ఇంకోటి గాని దాన్ని శుద్ధి చేసి, లోహ భస్మం అంటాం కదా! శుద్ధి చేయకుండా చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయండి. ఎంకాప్ అని ఉంది మన డిపార్ట్‌మెంట్ వాళ్ళు. వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు ఈ భస్మాలనేవి. అటువంటి చోట్ల తెచ్చుకుని మీరు ఈ ఉసిరి ఎందుకు కలపాలి అంటే, ఇందులో విటమిన్ సి ఉంటుంది. పులుపు అనేది ఉంటుంది. అక్కడ భస్మంలో ఇంకా చిన్న పార్టికల్స్‌గా తయారు చేయడానికి ఆ భస్మాన్ని మన కిడ్నీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, కిడ్నీలో అడ్డుపడకుండా మన శరీరంలో ధాతువులను పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎందువల్ల? ఉసిరి కలపడం వల్ల. అలాగే న్యాచురల్‌గా మనం ఉక్కు భస్మాన్ని చేసుకోవచ్చు. ఉక్కు రాపిడి గాని, లోహ రాపిడి గాని తీసుకుని 7 సార్లు దాన్ని మరిగే గోమూత్రంలో ఎయ్యాలి. వేసి వడకట్టుకోవాలి. అలా ఎయొచ్చు. లేదు, ఈ లోహాన్ని ఎర్రగా కాల్చి గోమూత్రంలో ముంచాలి. ముంచి 7 సార్లు ముంచి తీస్తే శుద్ధవుతుంది. గోమూత్రంలో వేసిందైతే ఒకరోజు వదిలేసి మళ్ళీ మర్నాడు తీయండి. మర్నాడు తీసుకుని మళ్ళీ దాన్ని గోమూత్రాన్ని మరగబెట్టి మళ్ళీ వేసుకోవడం. అలాగా కొత్త మూత్రం పోసుకోవాలి ఎవ్రీడే. ఆ విధంగా కూడా లోహం శుద్ధి అవుతుందండి. ఈ విధంగా శుద్ధి చేసుకున్న లోహాన్ని అనేక ప్రక్రియల ద్వారా మనం భస్మంగా చేసుకోవచ్చు. తుమ్మ చెట్టు యొక్క తాట ఉంటుంది కదండి! ఆ తుమ్మ చెట్టు యొక్క తాట రసం తీసుకుని ఒక కుండలో ఈ భస్మం, ఈ లోహం అంటే ముడి సరుకు వేసుకుని సన్నని పలుకులుగా చేసుకుని, ఆ తుమ్మ పట్ట చూర్ణం అందులో రసం అందులో పోసి, ఈ భస్మం పైన ఒక 2-4 అంగుళాలు ఉండేలా చూసుకోండి. దానికి వాసన కట్టేసి ఒక నెల్లాళ్ళు వదిలేయండి. అలాగా 2-3 సార్లు చేస్తే ప్రకృతి సిద్ధంగా ఒక అద్భుతమైన భస్మం అనేది మీకు తయారవుతుంది. అప్పుడు దాన్ని బాగా మెత్తగా నూరుకుని, ఈ భస్మం ఎలా ఉండాలి అంటే పరీక్ష, దాన్ని మీరు ఒక చిటికెడు తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో వేస్తే అది ములక్కండా పైన తేలుతుంది. అప్పుడు మీ భస్మం సేఫ్. అది తీసుకోవడం వల్ల కిడ్నీలో అడ్డుపడడం ఇటువంటి ఏమీ జరగవన్నమాట. ఇటువంటివి గానీ, లేదు మీకు సింపుల్‌గా కావాలి, మిరియాలు శుద్ధి చేసిన మిరియాలు, చల్ల మిరియాలు తీసుకోండి. లేతే తీసుకుని అయ్యి సైంధవళానం సమానంగా నూరుకోండి. నూరుకుని చక్కగా ఒక పల్లి గింజలే మాత్రలు కట్టుకుని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోండి. వేసుకుంటే ఇది పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఐరన్ పెరగడానికి, మీలో హిమోగ్లోబిన్ గానీ ఇటువంటి లోపాలు ఉన్న వాళ్ళకి పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మీరు వాము ఉంది కదా! వాము అందరికీ తెలుసు. దాన్ని బ్రౌన్ కలర్ వచ్చేలా వేపించండి. దాంట్లో మిరియాలు, ఉప్పు కలుపుకోండి. ఈ మూడాట్ల కాంబినేషన్ తోటి చూర్ణాన్ని తయారు చేసుకుని చక్కగా అంత చూర్ణం మజ్జిగలో కలుపుకొని తాగండి. మీ శరీర బరువును బట్టి తాగితే ఈ ఏదైతే లోహ భస్మం అనే దాంతోటి గానీ, ఐరన్ ఎక్కువ ఉన్న మూలికలు వాడడం వల్ల గానీ, మీ ఫ్యాట్ అనేది కూడా కరుగుతుంది. ఏది? మీ ఒబెసిటీ అనేది తగ్గడానికి కూడా చాలా చక్కని అవకాశం ఉంటుందన్నమాట. మీరు మజ్జిగతోటి తీసుకోవాలి దీన్ని. మజ్జిగతోటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మజ్జిగలో ప్రోబయోటిక్, కాల్షియం ఇయన్నీ ఉంటాయి. ప్లస్ ఎప్పుడైతే మీరు పులిసిన మజ్జిగ అనుకోండి, విటమిన్ సి ఉంటుంది అందులో. ఈ విధంగా విటమిన్ సి తోటి తోడైన ఐరన్ అనేది చాలా తొందరగా మీ బాడీ అబ్జార్బ్ చేసుకుని, ఈ అనీమియా అంటే మెన్స్ట్రువల్ సైకిల్‌లో
ఎక్కువ బ్లీడింగ్ అవటం వల్ల కూడా ఇది స్త్రీలలో ఎక్కువ కనపడే వ్యాధి అనమాట, పురుషుని కన్నా కూడా. మనుషులలో మగవానికి ఒక 20% ఉందనుకోండి, స్త్రీలకి 40-50 మందిలో ఈ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉంటుంది, మైనావర్ అంటారు. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉందో, బహిష్టు అంటాం మనం తెలుగులో. ఈ బహిష్టు వల్ల వెళ్ళిపోయే మినరల్స్ని రికవరీ చేయాలంటే స్త్రీలు ప్రత్యేకంగా ఈ జాగ్రత్తను తీసుకుని ఆహార నియమాలు పాటిస్తే ఈ రక్తహీనత అనే దాని నుంచి బయటపడవచ్చండి. ఈ రక్తహీనత వల్ల అనేక వ్యాధులు వస్తాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఈ విధంగా మీ రక్తహీనత లేకుండా చేసుకుంటే చక్కగా ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చండి. నమస్కారం.